నమస్కారం డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు డాక్టర్ గారిని నోటి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, గమ్ స్ట్రాంగ్ ఉండాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనకి పళ్ళతో పాటు గమ్స్ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే గమ్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటేనే పళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ గమ్స్ ఉన్నాయి కదా, ఈ గమ్స్ కనుక ఇన్ఫెక్షన్ అయితే ఇవి వాపు రావటం, అట్లాగే ఈ వాపు తర్వాత రక్తం రావటం, చీము రావటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడైతే గమ్స్కి ఇన్ఫెక్షన్ వచ్చిందో ఈ గమ్స్ నుంచి ఇట్లా లోనకి ఈ బోన్ ఉంటుంది. ఈ బోన్ ద్వారా అది ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా వెళ్ళి బోన్ తినేస్తుంది అన్నమాట. ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఈ గమ్స్ ఇక్కడ ఇన్ఫెక్షన్ అయిందంటే ఈ గమ్స్ ద్వారా ఈ తెల్లగా ఉన్నది బోన్, ఈ బోన్ అంతా ఇన్ఫెక్ట్ అవుతుంది. అంటే ఈ బోన్ అంతా మెత్తబడిపోతుంది అన్నమాట. బోన్ అంతా మెత్తబడిపోయి లాస్ట్కి ఇక్కడ వరకు వచ్చేసి పళ్ళు కదిలిపోవడం, తర్వాత ఊడిపోవడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి పళ్ళు పుచ్చిపోవటమే కాకుండా పళ్ళు పుచ్చిపోకుండా చూసుకోవాలి. తర్వాత గమ్స్కి ఏ విధమైన ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. అంటే గమ్స్ ఎర్రబట్టం కానీ, లేకపోతే వాయటం కానీ, లేకపోతే చీము రావటం కానీ ఇట్లాంటివి జరిగితే, లేకపోతే పళ్ళకి మధ్యలో సందులు రావటం కానీ జరిగితే మనకి గమ్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు భావించాలి. కాబట్టి ఈ గమ్స్ ఇన్ఫెక్ట్ కాకుండా ఉండాలి అంటే మనం గమ్స్ని కూడా మనం శ్రద్ధ తీసుకోవాలి. ఏ విధంగా శ్రద్ధ తీసుకోవాలంటే మన ఈ చూపుడు వేలును ఉపయోగించి గమ్ని మసాజ్ చేయాలి. మనం బ్రష్ చేసేసిన తర్వాత గమ్స్ని బాగా రుద్దాలి, అంటే మసాజ్ చేయాలి. ఈ విధంగా పై దవడ కింద దవడ ఈ గమ్స్ని మసాజ్ చేసినట్లయితే జస్ట్ లైక్ ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ తోటి ఈ గమ్ కూడా ఇంత థిక్నెస్గా తయారవుతుంది అన్నమాట. అంటే ఎంత మీరు మసాజ్ చేసినట్లయితే అంత థిక్గా ఈ గమ్స్ తయారవుతాయి. ఎప్పుడైతే గమ్ థిక్గా ఉంటుందో బ్యాక్టీరియా ఈ గమ్లోనికి ప్రవేశించే అవకాశం ఉండదన్నమాట. కాబట్టి గమ్ డిసీజు వచ్చే అవకాశం ఉండదు, పళ్ళు కదిలిపోయే అవకాశం ఉండదు. కాబట్టి గమ్స్ని కూడా మనం రక్షించుకోవాల్సిన బాధ్యత, వాటి మీద శ్రద్ధ చూపించవలసిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించాలి. ఇప్పుడు ఈ విషయాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.